వికెట్లు వదిలేశాడు. నిన్నటి రోజుని గోపమ్మని లేపారు. ఆవిడ కూడా వీడితో పాటు కలిసి రావడం జరిగింది. ఈరోజు 10వ పాత్రం. నోర్తుచ్చి వర్గం మాతముందారో వాచలు తిరవాడ నాథుడాయ ముడి నారాయణం నమ్మాల్ కోర్త పడగం పుణ్యాల్ పండు పూర్తింగాయంద కుంభకర్ణం ఒత్తు నచ్చే పెడుంతుయల్ తాంతందాను ஆராயப்படி తిరుప్పావైకి అడవియ మనవాడ నాయనార్ అనే ఆయన ఆ తిరుప్పావైకి వ్యాఖ్యానాన్ని అందించారు. తరువాత శ్రీభాష్యవాలు అనేక మంది ప్రవక్తలు కూడా వ్యాఖ్యానాలను తీసుకుంటూ వచ్చాం. నిన్నటి రోజుని ముఖ్యంగా తిరుమల వారిని తీసుకున్నాం. ఈ ఆరాయపడిలో నాయనార్ నమ్మాల వారిని చూపించినట్టు మనకి తెలుస్తుంది. కానీ ఈరోజు మొత్తం ఇంతవరకు వచ్చిన ఆడవాళ్ళందరినీ ఒకసారి స్మరించుకునే అవకాశం ఈ పాత్రలో మనకి కల్పించారు శ్రీభాష్యం వారు. అయితే పొయ్యేగా పోదస్తే పెయ్యాడు వారు, తర్వాత తిరుమర్షియాడు వారు, తర్వాత నమ్మాడు వారు, తర్వాత కులశేఖరాడు వారు, తర్వాత పెరియాడు వారు, ఆ తర్వాత తొండరపొడియాడు వారు, ఆ తర్వాత తిరుప్పాణియాడు వారు, ఆ తర్వాత ఆఖరి తిరుమలయాడు వారు. అయితే నమ్మాడు వారు వేయి చేసుకున్న సమయంలో మొదటి ఆడవారు, పెరియాడు వారు వేయి చేసుకున్న సమయంలో గోదామ వేయి చేశారు. మొత్తం 12 మంది. కానీ ఈ 10 మందినే ఇక్కడ మనకి ఈ తిరుప్పావైలో సందర్శనం ఏర్పడుతుంది. అంటే నిన్న తిరుమల ఆడవారు అంటే ఆరాయపడి కాకుండా చెప్పాలంటే ఇవాళ నమ్మాళ్ళ వారు చెప్పాలి. నిన్న చెప్పుకున్నాం. కానీ తిరుమల వారి గురించి ఈరోజు మనం అంటే పొయ్యేగా పోదత్తి పోయాడు వారు మొదలాడవారు. తిరుక్కోవలు అనేటువంటి ఒక గ్రామం. ఈ మొదలాడవారు ముగ్గురు కూడా పొయ్యేగా పోదత్తి పోయాడు వారు ఒకరోజు తేడాతోటి వరుసగా అవతరించినట్టు తెలుస్తున్నాం. మనవాళ్ళ మహాములు కూడా ఆయన యొక్క ప్రబంధం ఉపదేశ కుమారుడు పొయ్యాడు, గుడ్డొట్టాడవారు, పెయ్యాడవారు, అలాగే తిరుమల ఆడవారు, నమ్మాడవారు, కులశేఖరాడవారు, అలాగే పెరియాడవారు, అలాగే తొండరపొడి ఆడవారు, తిరుప్పాణి ఆడవారు, తిరుమల ఆడవారు అని ఆయన కూడా ఆడవారి యొక్క అవతార క్రమాన్ని ఆవిర్భవించినటువంటి క్రమాన్ని మనకు తెలియజేయడం జరిగింది. అయితే ఈ ముగ్గురు కూడా తిరుక్కోవలు అనే గ్రామానికి తటస్థంగా చేరుకోవడం జరిగింది. మొట్టమొదట అక్కడ తిరుక్కోవటంలో ఉండే గ్రామ పెద్ద ఎవరైతే ఉన్నారో ఆ పెద్ద గారిని మొట్టమొదటి ఈయన వచ్చారు. మంచి వర్షం పడుతుంది, సాయంత్రం సమయం పోయి 7 వరకు వచ్చారు. వచ్చి ఈరోజు ఎక్కడన్నా ఈ పూటకి మనం ఎడదిస్తే బాగుంటుందనే ఉద్దేశంలో ఆయన అడిగారు, స్వామి నేను తిరుమలకి ఏమన్నా ఉంటే ఇవ్వండి, ఒక పూట తలదాచుకుంటానంటే సరే ఎదురుకుండా ఉన్న ఇల్లుని, చిన్న ఇల్లు అది, ఆ ఇల్లుని ఇచ్చారు. మంచి వర్షం పడుతుంది, సరే మెల్లిగా అవసరం ఉన్నారు. ఆ గది ఎలాంటిదంటే ఒకరైతే పడుకోవచ్చు, ఇద్దరైతే కూర్చోవచ్చు, ముగ్గురైతే నుంచోవాలి. అలాంటి గది, అలాంటి తిరుమాలిగా. అయితే కాసేపటికి కుదరతాడు వాళ్ళు డైరెక్ట్గా ఈయన దగ్గరగా వచ్చారు. స్వామి ఈరోజు మరి వర్షం చాలా ఎక్కువగా ఉంది, నేను కూడా ఇక్కడ ఉండడానికి ఆస్కారం ఉంటే మీరు అనుగ్రహిస్తే ఉంటానంటే, అయ్యో ఉండండి తప్పనిసరిగా అంటే, భాగవతోత్తమ యొక్క మనస్తత్వం ఎట్లా ఉంటుందంటే వారికి లేకపోయినా ఎదురవాడిని చక్కగా ఆహ్వానించేటటువంటి, గౌరవించేటటువంటి
వైష్ణవ సాంప్రదాయంలో పెద్ద ముఖ్య లక్షణం ఉంది. వాళ్ళు ఎలాంటి వాళ్ళైనా సరే. అంటే ఈయన కూడా వచ్చారు, ఇద్దరు కూర్చున్నారు. మూడు ఆయన వచ్చారు, పొయ్యగారు కులత్తావారు పెయ్యాడవారు కూడా వచ్చారు. వస్తే పెయ్యాడవారి దగ్గర ఆయన వచ్చేటప్పటికి వీళ్ళిద్దరే ఉన్నారు ఆల్రెడీ. నేను అనుకున్నారు ఉండొచ్చా లేదా అనుకున్నారు. అనుకుంటే ఆ సమయంలో వీళ్ళు అన్నారు, రండి పర్వాలేదు, ముగ్గురం మనం నుంచుని ఉన్నాం. మరి ముగ్గురైతే నుంచోవాలి కాబట్టి నుంచున్నారు ముగ్గురు. ఉమ్మల వర్షం, అగమేఘాల మీద అవన్నీ కూడా ఉరుములు మెరుపులు, అతి భారీ వర్షం కురుస్తుంది. ఆ సమయంలో వీళ్ళు ముగ్గురు కూడా వీళ్ళకి ఏంటంటే ఆళ్వారు అనగానే ఏంటంటే మనం అనుకుంటాం, ఆళ్వారు అంటే ఎవరంటే అసలు అంటే భగవద్ గుణానుభవంలో మునిగి ఉన్నవారిని అర్థం. వాళ్ళు ఒక్కసారి ముగ్గురు ఆయన యొక్క ధ్యానంలో ఉండగా ఇంకా కొంచెం ఇరుగ్గా అనిపించింది వీళ్ళ ముగ్గురికి కూడా. ఉమ్మడం చీకటి, ఏం కనబడదు. సరే ఏంటిది మన ముగ్గురులో ఉన్నప్పుడు నుంచడం బాగానే ఉంది కదా, ఇప్పుడు ఎవరో మధ్యలో వచ్చారా అనుకున్నాడు. అనుకుని ముందుగా పొయ్యగాడవారు ఆయన యొక్క జ్ఞాన శక్తి చేత అనుకున్నారు, ఏం చేయాలి, వయ్యం తగడయా వార్కడలే నెయ్యాగా తెయ్య సుడరాడియా నడికేని చూటి నేను స్వర్మాలే అని మొదలుపెట్టారు. అంటే ఆయన యొక్క సాధారణంగా ఏంటంటే మనం అనుకున్నాం కదా, భూమి అంతా ప్రమితి చేసి తర్వాత సముద్రంలో ఉన్న నీళ్ళంతా నీగా చేసి మనసు చేత దించి చూసే దీపం వెలిగించే వెలుగొచ్చింది. ఆ రెండో ఆయన ఉన్నారు, ఆయన చాలా గొప్పవాడు. ఆయన కూడా ఏమన్నాడంటే, సరే అంబేదగలయా ఆర్మేనయ్యాగా ఇన్బూర్గు చెందో ఇటు తిరిగా అని ఆయన మొదలుపెట్టారు. ఆయన కూడా ఆ రకమైనటువంటి తేజస్సుని కనుగొన్నారు. ఇంకా మూడో ఆయన పేయారు. ఆయన వీళ్ళిద్దరికంటే చాలా అనుభవజ్ఞులు. ఆయన తిరుక్కండేన్ పొన్మేని కండేన్ అని చెప్పి ఆయన వీళ్ళిద్దరూ ఆ దారిని చూపిస్తే ఈయన ఆ తేజస్సుని గ్రహించారు. గ్రహించి తిరుక్కండేన్ పొన్మేని కండేన్ తెగడ మరుగు అని చెప్పి పొయ్యాడి కైక్కండేన్ అని చెప్పి ఆయన శంఖాన్ని చక్రాన్ని ఆయన తిరిమేని చక్కగా దర్శించి ఆ ముగ్గురు కలిపి మనకి ఇచ్చినదే ఏర్పాలో మనకి వస్తుంది. మొదలాడవారు ముగ్గురు, మొదటి తిరువందాకి, ఇరండాం తిరువందాకి, మూడాం తిరువందాకి. వీళ్ళు ఆ విధంగా ముగ్గురు 300 పాసురాలు మనకు అనుగ్రహించారు. దివ్య ప్రబంధంలో 4000 పాసురాలకి. ఇంకా 4 ఆయన ఉన్నారు తిరుమర్షియాడులో. ఈయన కూడా చాలా గొప్పవారు. ఈయన వీళ్ళందరికంటే కూడా తలమానికమైనటువంటి వారు. ఆయన ఎట్లా అంటే ఆయన చిన్నతనంలోనే మహీశాల క్షేత్రం ఆయన పుట్టింది. కత్తుసార్లు ఆయన పేరు. ఆయన ఏం చేశారంటే చిన్నతనం నుంచే ఈ ప్రావీణ్యాన్ని సంపాదించారు, వేదాలను ఉపన్యసించారు. అట్లాగే చాలా చోట్ల వాదోపవాదాలు చేసి నెగ్గి శివతత్వాన్నే పరత్వం అనుకుని అని వాదించి శివవాచ్యుడు అనే బిరుదు సంపాదించారు ఆయన విమర్శాలు. అందరూ అనుకున్నారు. సరే ఆయనకి చాలా రకాలైనటువంటి బిరుదులు అన్నీ ఉన్నాయి, చాలా గొప్పగా పేరు గాంచి ఉన్నారు. అప్పటికి పొయ్యిలే పోదత్తి వాళ్ళు ఇద్దరు వెళ్ళిపోయారు, ప్రమాదించారు. ఒక పెయ్యాడవారు ఒకరే ఉన్నారు. ఈ పెయ్యాడవారికి తెలిసింది, పెయ్యాడవారికి పలానా చోట ఈయన ఉన్నారు, ఒకసారి చేసుకోవాలి, దర్శనం చేసుకోవాలి అనుకున్నారు. కానీ ఆయన అనుయాయులు ఉన్నారు, ఎవరు తిరుమల వారు. ఆయన చెప్పారు, వాడు వచ్చి అవంటి పలానా ఆయన ఇక్కడ వైష్ణవ భాగవతున్నట్టు ఆడవారికి ఆయన కూడా మరి ఒకసారి మనం దర్శనం చేసుకుంటే బాగుంటుంది, మీరు అందరినీ ఓడించారు కదా, మరి ఈయన కూడా ఒకసారి చూస్తే బాగుంటుందేమో అని వాళ్ళు అనగానే ఈయన కూడా పెయ్యాడవారు కూడా ఆయన దగ్గరలో కుటీరాన్ని ఏర్పాటు చేసుకుని చక్కగా ఒక తోటని పెంచుకుంటూ ఈయన ఉన్నారు. కావాలనే వచ్చారు అక్కడికి. మరి తిరుమల వారు వాళ్ళ శిష్యులతో బయలుదేరి వెళ్ళేటప్పటికి ఈయన తులసి వనంలో తులసి చెట్లకి నీళ్లు పోస్తున్నారు. ఎలా పోస్తున్నారయ్యా అంటే ఆ మొక్కలు పైకి లాగి నీళ్లు పోస్తున్నారు. అన్నీ అలా వరుసగా లాక్కుంటూ చూసుకుంటూ వెళ్తున్నారు. తిరుమల వారు చూశారు. ఆయన శివవాచ్యుడు, అప్పటికి ఆయన పేరు తిరుమల గారు. తిరుమల అనే ఊరు, ఆ ఊరు నుంచి పిరాలనే వచ్చారు ఆయన, పెద్ద ఉపకారకులు. అయితే చూసి ఏమయ్యా వైష్ణవ తత్వం బాగా తెలిసినవాడు కదా నువ్వు, మరి ఆ పైకి తీసి నువ్వు వేడుతూ చేస్తున్నావు కదా, మొక్కలు చచ్చిపోవా, ఇది మంచి పనేనా, నీకేమన్నా పిచ్చి ముదిరిందా అన్నట్టుగా మాట్లాడాడు. ఇది నా కోసం కాదుగా, నీ కోసం చేస్తున్నాను, ఇప్పుడు నువ్వు అర్థమైంది కాబట్టి ఇలా కూర్చోని చెప్పి అప్పుడు
ఈ వేదార్థ సంగ్రహాన్ని ఉపనిషత్తులను కనిపించుకుంటూ ఆయనకి సంకల్పం చెప్పి ఆయన్ని ఒప్పించి వైష్ణవ భాగవతములుగా మార్చడం జరిగింది. దానికి పెద్ద సంవాదం ఇప్పుడు మనం చెప్పే సంబంధం లేదు. అయితే చివరికి వాళ్ళ అనుయాయులతోటి ఆయన సాష్టాంగం పట్టాడు ఆయన తిరుమలశ్యాల గారు. ఎలాంటి వాడంటే శివుడే పరతత్వం అన్న మనిషి, అలాంటి ఆళ్వారు ఈయన తప్పించి వేరే ఎవరు లేరు అని తిరుచంద విరుత్తం అని ఒక 145 పాసురాలు, అట్లాగే నానుగని తినుందాదని ఒకటి తిరుపాలు ఉంటుంది, అది కూడా 100 పాసురాలు. వీళ్ళందరూ ఇంకా మిగిలిన ఆళ్వార్లందరూ కూడా ఏదో బొటాబొటిగా చెప్పారు, కానీ ఈయన ఖచ్చితంగా చెప్పారు. ఈయన ఎరిందేన్ నారాయణను పడైత్తాన్ తాను మొగనై శంకరనై పడిస్తానని చెప్పి నారాయణుడే పరత్వం అని చెప్పి బల్లగుద్ది చెప్పారు ఈ తిరుమలశ్యాల. ఆయన కూడా ఒకసారి ఆయన కూడా పరంపరించే సమయంలో బాగా ముసలాయన చెప్పారు. వాళ్ళకి ఏంటంటే ఆళ్వార్లకి శరీరం మీద కానీ వాళ్ళు తీసుకుని గ్రహించే వస్తువుల మీద కానీ ఏమాత్రం వ్యామోహం లేకుండా ఉన్నవాళ్ళే ఉంటారు. ఈయన ముసలాయన చెప్పారు, ఒక వీధిలో కూర్చుని ఆయన ఎదురు కూర్చుని ఏదో ఒక బొంత కుట్టుకుంటున్నారు, చిరిగిపోయిన బొంత. పైన పార్వతీ పరమేశ్వరులు ఒకసారి బయటకు ఆగాడికి వచ్చారు. చూసేటప్పటికి ఏంటండి చాలా ఇదిగా ఉన్నాడు ఈయన, కిందకి దిగండి స్వామి మనం వెళ్దాం, ఆయన కడిగిన దరిద్రంలో ఉన్నారు, మనం ఒకసారి ఆయన్ని మీ యొక్క కరుణ కావాలి ఆయనకి, ఒకసారి మనం వరం ఇద్దాం వెళ్ళి అని చెప్పి ఇద్దరు కిందకి దిగారు. ఇది మనకి ఈ వృత్తాంతం తిరువాయుముడిలో 4వ పదిలో 10వ పదిలో మనకు తెలుస్తుంది. పొన్నుం దేవు మొదలు ముజరం మొత్తం యాదమెల్లా అన్న దాంట్లో వ్యాఖ్యానంలో వస్తుంది. అయితే కిందకి దిగిన తర్వాత ఆయన చూశారు, ఒక కాలు ముడుచుకుని ఒక కాలు జాపి ముసలాయన అలా ఉంటారు, ఆ సూదితో కుట్టుకుంటే చూసి ఆయన అన్నారు, ఏమయ్యా మరి మేము వచ్చాం ఎవరనుకున్నాం ఇలా అనేటప్పటికీ కనీసం పెద్దవాళ్ళు ఎవరినో వస్తే మనం ఏం చేస్తాం, గవ్వాలు వేసి 2 కూర్చోమంటాం. ఈయన ఆ విధంగా అసలు వీళ్ళు వచ్చినట్టే గ్రహించినట్టుగా ఉన్నారు. ఉండగానే వీళ్ళకి కొంచెం అనిపించింది, శివుడి గారికి అనిపించి ఏమయ్యా మేము వచ్చాం కదా, మరి నీకేంటి నువ్వు పరిస్థితి ఏంటి అంటే, ఆడవాళ్ళకి కొంచెం లౌక్యం ఉంటుంది, మీరున్నాడు నేను మాట్లాడతానని. పార్వతీదేవి నీకు చాలా ఇదిగా ఉన్నావు కదయ్యా స్వామి, నువ్వు చూస్తే చాలా గొప్పవాళ్ళగా ఉన్నావు, ఇంటి దరిద్రంతో ఇదంతా ఉంది, నువ్వు ఏమన్నా కోరుకో మా ఆయన గారు వరం ఇస్తారు అనగానే ఈయన మాట్లాడారు. ఏమిస్తారమ్మా మీరు, ఏమివ్వగలరు అంటే, నువ్వేం కావాలంటే అది ఇస్తామయ్యా, నాకు మోక్షం కావాలి, మోక్షం అనిపిస్తారా, అది రప్పించి ఏమైనా అనిపిస్తా ఉన్నారు. ఎందుకని ఆరోగ్యం భాస్కరాదిచ్చే, ఐశ్వర్యం ఈశ్వరాదిచ్చే, మోక్షమిచ్చేది జనార్దన, వేరే వాళ్ళు ఇవ్వడానికి లేదు, ఎవరికి అర్హత లేదు. అందుకని నేను అదే అడిగాను, అది తప్పించి ఏమన్నా ఇవ్వయా అని చెప్పి వీళ్ళు అడిగారు. ఈయన అడిగితే మరి ఇంకా ఇంక మరి నాకేం అక్కర్లేదు, మీరు వెళ్ళొచ్చు. మేము ఎంతో ప్రయాసపడి వచ్చాము ఇక్కడికి, అంటే వాళ్ళ ప్రయాసం కాదు, నిన్ను చూద్దామని వచ్చాము, ఊరకరారు మహానుభావులు అంటారు కదా, అందుకని నువ్వు ఏదో కోరుకోకపోతే మేము వచ్చిన దానికి అర్థం కదా, ఏదో ఒకటి కోరుకోవాలి కదా అంటే, అప్పుడు ఒకసారి చూసి ఇదిగో ఈ సూది ఉంది, దీంట్లో దారం ఉంది, ఇది ఎక్కించండి అంటే ఎంత చిన్నతనం అండి. అందులో భార్య పక్కన ఉంది, అసలే ఈయన చాలా బోళాశంకరుడు. ఒకసారి 3వ కన్ను తెచ్చాడు, పెద్ద మంట జ్వాలలు వచ్చాయి. ఈయన సుదర్శనాల వారు ఉంటారు, తిరుమలశ్యాల వారు, ఆయన కాల్లో కన్ను ఉంది, ఆయనకు కూడా కానికి సమాధానం చెప్పడం జరిగింది. తర్వాత ఇది మనకి జరిగిన వృత్తాంతం కూడా, ఆయన సాష్టాంగం పడ్డాడు. తర్వాత మహాశివుడు మరి దీనికి పేరు పెట్టాడు, తిరుమలశేల్పిరా అని ఆయన పెట్టాడు. సరే అయిపోయింది అదంతా. ఇప్పుడు నమ్మాళ్ళ వారి గురించి చెప్పాలి. 5వ నమ్మాళ్ళ వారి వచ్చిన తర్వాత నేను చెప్పుకున్నాను కదా, అందుకని ఇంకా ఆయన గురించి తను చెప్పక్కర్లేదు. అయితే ఇవాళ గోపిక ఏంటంటే, నోర్తుచ్చి వర్గం పూగేన్నవమ్మ, నాకు కొంచెం సమయం లేట్ అయింది, కొంచెం నోర్తిచ్చి వర్గం పూగేన్నవమ్మ నాయన కదా అంటే, నోము నోస్తున్నావు కదమ్మా, మాకు తెలియకుండానే నోము నోచి నువ్వు మా అందరికంటే కూడా ఫలాన్ని తీసుకోవాలని ముందుగా అనుకుంటున్నావేమో, అలా ఎలా అవుతుంది మరి, మీతో పాటు మేము కూడా ఉన్నాం కదా, ఒక్కదాన్ని సరిపోతుందా, కొన్ని నోము నోస్తే నోచావు కానీ బయటికి రావాల్సింది, నా మాట వినవలసింది అని చెప్పి మీరు చెప్పగానే వీళ్ళు కూడా నారాయణం అని ఉన్నారు కదా, తుడాయముడు నారాయణం, ఆ తులసి గురించి కూడా చెప్పాలి. నిజంగా చెప్పాలంటే ఇప్పుడు ఆ తులసిని చక్కగా
కిరీటానికి ముడి పెట్టుకున్నవాడు ఆయన మహానుభావుడు. ఆయన యొక్క ఇది కావాలి మనకి, నువ్వు కూడా రావాల్సింది అని అంటే నాత తుడాయముడు నారాయణన్ నమ్మాల్ పోత పరదరం పుణ్యనాల్ పండురనాల్ కూతత్తన్ వాయు వీడంత కుంభకరణం అంటే ఈవిడ ఇంకా పడుకునే ఉందని వీడి ఉద్దేశం. ఎందుకంటే శ్రీరామచంద్రమూర్తి యొక్క బాణాల చేత కుంభకర్ణుడు చనిపోయినప్పుడు ఆయన యొక్క ఆ నిద్రను నీకు ఇచ్చాడా? తోత్తు మనకే పెరుంతుయల్ తాను తందాను అని అంటే నీకు ఏమన్నా ఆయన ఇచ్చేసి వెళ్ళిపోయాడా? అంత నిద్రపోతున్నావు అంటే భాగవత్ గుణానుభవంలో ఉన్నవాడు అందరూ కూడా అలాంటి నిద్రనే పొందుతారు. కానీ ఆ నిద్రని వీడు గాఢ నిద్ర అని ఇక్కడ అంటున్నారు. పెద్ద నిద్ర చాలా తేడా వస్తుంది. గాఢ నిద్ర అంటున్నారు. 2 బ్రాకెట్లను ఉంటాయి ఇక్కడ. గాఢ నిద్ర అంటే ఆ గాఢ నిద్రలో ఉన్నావు కదా, మరి మాకు కూడా అలాంటి నిద్ర అంటే ఏమిటి? భగవద్ గుణానుభవం కావాలి. కాబట్టి నువ్వు కూడా పైకి వస్తే మనందరం కలిసి వేరే ఇంకొక గోపికను లేపాల్సిన అవసరం ఉంది. మనం వెళ్ళాలి రావమ్మా అంటే మెల్లిగా తెలుగు తీసుకుని వచ్చింది ఆవిడ. వీళ్ళతో చేరింది. ఈరోజు పాసనలో వీళ్ళందరూ కలిసి మర్నాడుకి వెళ్ళడానికి యుక్తమవుతున్నారు.